Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఈసారి పోలింగ్ తేదీకి జడ్జిమెంట్ డేకి మధ్య లాంగ్ గ్యాప్ వచ్చేసింది. పెట్టిందెవడో కానీ పందెంగాళ్లకు ఇది పెద్ద పండగే. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎవరికి ఎంత మెజారిటీ, ఏ జిల్లాలో ఎవరిది పై చేయి, ఇలా ఒకటేంటి ప్రతి అంశం బెట్టింగ్ కి పనికొచ్చే అంశమే. సీటును బట్టి రేటు మారిపోతుంది. భూముల్నే బెట్టింగ్ కాస్తున్న ట్రెండ్ నడుస్తోంది. టీవీ9 నిఘాలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కూటమి గెలదు, జగనన్న గెలుస్తాడని నేను కూటమిలో పందెమయ్యా. 150 లక్షలు ఇస్తాను. ఏపీలో పొలిటికల్ బెట్టింగ్ లీగ్. పవన్ కళ్యాణ్ ఓడిపోతారని ఎటు చూసినా కాయ్ రాజా కాయ్. మీరు గెలిస్తే నేను ఎక్కడ ఇస్తాను. విఐపీల మెజార్టీకి భారీ గిరాకీ. మెజార్టీ వస్తుందనేసి వస్తే చేతులు మారనున్న వేల కోట్లు. రాకపోతే మేము మీకు 5 లక్షలు ఇస్తాం. టీవీ9 నిఘాలో బయటపడ్డ సంచలనాలు. జగన్ మీద 2 రెట్లు ఇస్తారు. మేము జగన్ అన్నాం అనుకో, మీరు కూటమి కింద 2 రెట్లు ఇస్తారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ కూటమి మధ్య హోరాహోరీ ఫైట్ జరగడంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది చెప్పలేని పరిస్థితి. సరిగ్గా ఇక్కడే ఇట్స్ అవర్ టైం అంటూ రెచ్చిపోతున్నారు పందెం రాయుళ్లు. పెరిగిన పోలింగ్ శాతంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఏ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఆఫ్లైన్ లో సోకాల్డ్ సెఫాలజిస్టులు ఇచ్చే సర్వే రిపోర్టుల్ని కూడా ఉటంకిస్తూ కాయ్ రాజా కాయ్ అంటూ బరితెగిస్తున్నారు పందెం రాయుళ్లు. టీవీ9 నిఘాలో సంచలన విషయాలు బయటపడ్డాయి. వైసీపీ గెలుస్తుందని ఓ రియల్టర్ ₹1 కోటి బెట్టింగ్ కాశాడు. 10 లక్షల అడ్వాన్స్ తో పాటు 4 కోట్ల విలువ చేసే ల్యాండ్ పేపర్లతో వచ్చాడు టీడీపీ మద్దతుదారుడు. వైజాగ్ సిటీలో జరిగిన ఈ వ్యవహారం టీవీ9 నిఘా కెమెరాకు చిక్కింది. డబ్బులు ఇచ్చేసి మళ్ళీ ఒక అరగంట తర్వాత వద్దు క్యాన్సిల్ అంటే నేను అట్టా ఏం లేదన్నా. పోతే ఒక ఎకరం పోతున్నారు అంతే. నేను డాక్యుమెంట్ తెచ్చాను. నేను డబ్బే తెచ్చాను. డబ్బులు ఇచ్చావు లేదో లేదు నాకు. చూడు డబ్బులే తెచ్చాను నేను 10 లక్షలు అడ్వాన్స్ ఇస్తున్నాను. ఏమన్నా డాక్యుమెంట్ ఏమన్నా రాసుకొచ్చాను. మీరు ఒక సంతకం పెట్టండి, చదవండి పూర్తి. ఒక్కటే చెప్తున్నా, ఇందులో చాలా సీరియస్ ఇది. ముఖ్యంగా 3 కేటగిరీల్లో ఎక్కువగా పందేలు నడుస్తున్నాయి. ఒకటి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది, రెండవది పిఠాపురంలో పవన్ మెజార్టీ పైన, అలాగే చంద్రబాబు జగన్ మెజార్టీల పైన, ఇక మూడవది నియోజకవర్గాల వారీగా బెట్టింగ్లు నడుస్తున్నాయి. అసలు గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు, ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గెలుస్తారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే ప్రతి అంశం మీద, ప్రతి నియోజకవర్గం మీద బెట్టింగ్ కాస్తున్నారు. జిల్లా స్థాయిలో కాస్తున్నారు, రాష్ట్ర స్థాయిలో ఎన్ని సీట్లు వస్తాయి ఏ పార్టీకి అనేది బెట్టింగ్ కాస్తున్నారు. ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద కూడా బెట్టింగ్లు కాస్తున్నారు. చాలా చోట్ల భూములనే బెట్టింగ్ కాస్తున్నారు. పందెంలో గెలిస్తే ఎకరం భూమిస్తారు, అదే ఓడిపోతే ఎదుటివారి నుంచి ఎకరంన్నర భూమి తీసుకుంటారు. ఇలా పందేలలో భూముల ట్రెండింగ్ కూడా నడుస్తోంది. ఎవరన్నా దమ్మున్నవాడు ఎవరన్నా కాస్తే మీకు ఎకరానికి అరెకరం మీరు ఇవ్వండి, నేను ఎకరం ఇస్తాను. మీరు గెలిస్తే నేను ఎకరం ఇస్తాను. నేను గెలిస్తే మీరు అరెకరం ఇవ్వండి నాకు. ఇక పవన్ కళ్యాణ్, చంద్రబాబు జగన్ల మెజార్టీలపై ఓ రేంజ్లో బెట్టింగ్ జరుగుతోంది. ముఖ్యంగా పవన్ గెలుపు, మెజార్టీ విషయంలో పందెం రాయుళ్లు జోరుగా డబ్బుల్ని వెదజల్లుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని ఎవరనంటే ఎంత జరిగి పంది కానీ మేము రెడీగా ఉన్నామండి. అంటే వాళ్ళు కాశీవులు అసలు సాయం పెట్టి రూపాయి కానీ ఎంత జరిగారు. తూగో జిల్లా, పాగో జిల్లా, ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు, అన్ని జిల్లాల్లో కూడా ఇదే గోల. పల్లెల నుంచి పట్టణాల వరకు ఎన్నికల బెట్టింగ్ పైనే చర్చ. ముఖ్యంగా పల్లెటూరులో కూడా ఈ బెట్టింగ్ అనేది జోరుగా కొనసాగుతుంది. ఎక్కడ చూసినా కూడా చిన్న టీ కోటి దగ్గర నుంచి ప్రతి చోట కూడా 10 మంది మూగిన కాడ ఈ బెట్టింగ్ అనేది తీవ్రంగా జరుగుతుంది. అయితే దీంట్లో ఏంటంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఎవరి కాళ్ళు అందరూ బాగానే ఉంటారు. కాబట్టి బెట్టింగ్ కాసేటటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఆర్థికంగా ఒకళ్ళు విజయం సాధిస్తారు, ఇంకోళ్ళు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ వెనకాల ఉన్నటువంటి పిల్లలు వాళ్ళందరినీ కూడా చూసుకోవాలి. టోటల్గా 1:5 నిష్పత్తిలో నడుస్తోంది పొలిటికల్ బెట్టింగ్. అంటే 1000 పెడితే 5000, లక్షకు 5 లక్షలు, కోటికి 5 కోట్లు. ఎంత రిస్క్ ఉందో అంత లక్కన్నమాట. భీమవరం టు భాగ్యనగరం ఈ పొలిటికల్ బెట్టింగ్ లీగ్ లో కనీసం 10,000 కోట్లు చేతులు మారబోతోంది అన్నది ఒక అంచనా. సో గుట్టుగా జరిగిపోతున్న ఈ వ్యవస్థీకృత రాజకీయ జూదాన్నట్టుకునే సత్తా ఏ శక్తికి లేదనిపిస్తోంది. జూన్ 4న ఈ పందేలు ఎవరిని కోటీశ్వరుల్ని చేస్తాయో, ఎవరి కొంప ముంచుతాయో తెలియదు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.